పరిశుద్ధులుగా ఉండమని చెప్పు, అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టకుండా ఆ పర్వతం చుట్టూ వాళ్ళు ఉండమని చెప్పు అని ప్రభు మోషేని మాత్రం పైకి రమ్మన్నాడు. మోషే ఉండగా ప్రభు అని దేవుడు మాట్లాడుతూ ఉరుములతో మెరుపు, ఆయన మాట్లాడుతుంటే ఉరిమినట్టుందట. ఉరుము అంటే ఏంటో తెలిసిన వాళ్ళు చేయొచ్చండి. ఉరుము ఉరుము అంటే నా వైపు చూసుకుంటున్నాడు. ఉరుము ఎలా ఉంటుంది? గుండె పగిలిపోతుంది కదా, పెద్ద శబ్దం, ఉరుములు. మనం మాట్లాడుతూ ఉరుములు రావు, దేవుడు మాట్లాడుతుంట ఉరుములు మెరుపులు. ఎందుకంటే ఆకాశము సృష్టికర్త ఆయనే కాబట్టి అన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్న అన్నీ ఏం చెప్పాయి. ఇప్పుడు ఎప్పుడైనా మిలిటరీ అధికారుల దగ్గర కానీ మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళ పక్కన మీరు నిలబడండి, వాళ్ళ ఆఫీసర్ పెద్ద ఆయన వస్తుంటే ఆ కింద నిలబడిన అధికారులు ఏం చేస్తారు సార్, ఇలా కొడతాడు కాలుతో, తాపమని తగులుతుంది, భయపడిపోతారు పక్కన వాళ్ళు. అంటే గౌరవిస్తారు వాళ్ళు. ఇప్పుడు సృష్టికర్తని దేవుడు మాట్లాడుతుంటే ఉరుములు గౌరవించే దేవుడిని, మెరుపులు, ఉరుములు మెరుపులు, ఇది సంగతి. ఇలాగా నిజంగా జరిగింది ఇది. అందుకే ఆ ఉరుములు మెరుపులతో ధూపము అగ్ని కనబడుతుండగా ఆయన మాట్లాడుతున్నప్పుడు మోషేకి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మోషే ఆ స్థాయికి చేరిపోయాడు. దేవుని మాటలు వినగలిగే స్థాయి, ఆత్మీయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ స్థితికి నువ్వు చేరాలి, ఆ ఉన్నత స్థితికి నువ్వు చేరుకోవాలి. అతను జాగ్రత్తగా మంచిగా వింటున్నాడు. మిగిలిన వాళ్ళకు ఉరిమినట్టుగా కనబడుతుంది. ఇది ఇంకెక్కడైనా ఉందండి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో, లూకా సువార్త 3వ అధ్యాయం మరి 21, 22, 23 వచనాల్లో యేసు ప్రభు వారు నీళ్ళలోనికి దిగి బాప్తిసం పొంది బయటకు వచ్చుండగా అక్కడ పెద్ద శబ్దం వినబడిందట. అప్పుడు వారిలో రెండు గ్రూపులు ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహానికి, అంటే దేవునికి బాగా ఆత్మీయంగా ఆత్మపూర్ణుడైన వాడికి ఏమో వినబడింది స్వరం, ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. మరి దేవునికి దగ్గర ఉన్న వాళ్ళు, దేవుని స్వరం వాళ్ళకి ఎలా వినబడిందంటే ఉరుముచున్నది అన్నారట. ఇలాగే బాబు ఉరుముతుందాయా అన్నారట. కానీ ఉరిమిందా దేవుడు మాట్లాడా? అంటే దేవుడు మాట్లాడాడేమో యోహాన్ చెప్తున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాన్ ఆత్మపూర్ణుడు. ఈ ఆత్మ లేని వాళ్ళందరూ కూడా అమ్మో ఉరుముతుంది అని భయపడ్డారు. అందుకే నీ ఆత్మీయ స్టాండర్డ్ ఎదిగే కొలది దేవుని మాటలు వినగలుగుతావు, అర్థం చేసుకుంటావు. ఆ స్టాండర్డ్ లేని వాళ్ళు ఆ స్థితికి నువ్వు చేరనప్పుడు అవి నీకు వాతావరణంలో ఏదో శబ్దం కలిగింది అనుకుంటావు. ఆ రోజు ప్రజలు అన్నారు, మోషే అయ్యా నువ్వు మాట్లాడితే మేము వింటాం, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, దయచేసి దేవుడు మాట్లాడొద్దని చెప్పారు. గుండె ధైర్యం కలిగిన ప్రతి